నేడు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సీఎం సమావేశం కానున్నారు. అయితే ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుపై కాలేజీల యాజమాన్యాలతో సుదీర్ఘ సమావేశం జరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సీఎంకు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం పీపీ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ విద్యా పరిస్థితులను సీఎంకు బుర్రా వెంకటేశం వివరించనున్నారు. సీఎంతో పాటు సమీక్షలో పలువురు మంత్రులు పాల్గొనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. సంజన, ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు కూడా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి ఇది ఒక సమీక్షా సమావేశంగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అంటే ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో పూర్తి స్థాయిలో కూడా అంటే ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ఏ విధంగా పెంచాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, వారి విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటిపైన చాలా కూలంకుషంగా కూడా చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అంటే ఈ ఇంజనీరింగ్ విద్యలో ఉన్నటువంటి పరిస్థితులపై అయితే మాత్రం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం అయితే వివరించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ సమీక్షా సమావేశం మొత్తం జేఎన్టీయూ వేదిక కూడా జరగబోతుంది. అందరూ కూడా అంటే ఇటు ఇంజనీరింగ్ అన్ని కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా హాజరు కావాలనేటువంటిది అయితే ఒక నియమం పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇంజనీరింగ్ విద్యలో ఈ నాణ్యతలు ఏ విధంగా పెంచాలి అనేటువంటి అంశం పైన, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల పైన కూడా పూర్తి స్థాయిలో కూలంకుషంగా చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. పలు సూచనలు కూడా ఇటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.